ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీమతి రాముడు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా చప్పిడి కోటేశ్వరరావు ముఖ్య అధ్యక్షత వహించారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, పెదపూడి విజయ్ కుమార్ తనకు చాలా కాలం నుండి సుపరిచితులని, తన నియోజకవర్గం నాగులుప్పలపాడు మండల వాసికి ఇలాంటి అత్యున్నతమైన రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కడం సంతోషమని కొనియాడారు. మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ, నా మీద నమ్మకంతో మాల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు తెలిపారు. తన పదవికి వన్నె తెచ్చి బాధ్యతగా మాల కార్పొరేషన్ అభివృద్ధి బాటలో నడిపి మాలలను పారిశ్రామికవేత్తలుగా వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తానని తెలిపారు. ఈ సభ నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. అనంతరం గజమాలతో పెదపూడి విజయ్ కుమార్ను ఘనంగా సత్కరించారు. విజయ్ కుమార్ యొక్క సన్మాన సభ హాస్టల్ బాధ్యతలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తెలుసు. సో మీరు ఆలోచించుకొని ముందుకు వెళ్ళాల్సింది నా కోరిక. అంతేగాని ఏదో విజయ్ కుమార్ రమ్మంటే రావటము, విజయ్ కుమార్ సపోర్ట్ చేయమంటే సపోర్ట్ చేయటము ఇవన్నీ కాదు. అది మీరు ముందుకెళ్ళి. కానీ నేను చెప్పేది ఏంటంటే షార్ట్ టర్మ్ ఇంట్రెస్ట్లు కాకుండా దూరపు ఆలోచనలు ఆలోచించుకొని మీరు ముందుకెళ్ళాలి. అంటే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు మనం అన్ని దగ్గర అందరికి ఉండొచ్చు, నాకు తప్పేం లేదు. కానీ మన అందరికి ఏది మంచిది అనేది మీకు తెలవాలి. మాకు ఏదైనా బ్రహ్మాండంగా ఉంటారని చెప్తే నేను బ్రహ్మాండంగా ఉంటుంది. అది కాదు, నేను చెప్పేది చెప్తా ఉంటాను. మనందరికీ ఏది మంచిదని మీరే ఆలోచించుకొని మీరు ముందుకు వెళ్ళాలి అనేది నా అభిప్రాయం. ఇంకొక అభిప్రాయం ఏంటిదంటే, మీరు ఖచ్చితంగా ఇక్కడ దళిత మేధావులు ఉన్నారు, మాలలు ఎక్కువ ఉన్నారు, మాదిగలు కూడా అక్కడక్కడ ఉన్నారు. నేను చెప్తున్నది ఏంటిదంటే, ఉత్త మాలలు మాకు ఇది కావాలంటే జరగదు, మాదిగలు ఇది కావాలంటే ఇది జరగదు. ఎందుకంటే మనం ఉత్త అడిగే వాళ్ళనే కానీ ఇచ్చేవాళ్ళు లేదు. మనం ఉండేది 20%. ఏదైనా పాలిటిక్స్ వల్ల జరుగుతున్నప్పుడు 25% నుండి నీకు అన్ని వస్తాయని ఎలా కనుకుంటా. రాజకీయంలో ఎవడు ఎక్కువ వస్తే వాడికి వస్తుంది. ఏమన్నా ఆ రోజు అంబేద్కర్ గారు సపరేట్ ఎలక్టరేట్స్ ఇచ్చారు. అది వచ్చింటే మనం అందరూ అనుకున్నది మనం ఎలక్ట్ చేసుకుంటాం, మనము సరిగిపోతే అది ఇప్పుడు పరిస్థితి అది కాదు. మనం 25% ఉన్నా, నా కాన్స్టిట్యూన్సీ 30% ఎస్సీలు ఉన్నారు. 30% మొత్తం ఓట్లు వేస్తే నేను గెలిచిపోతాను, ఎమ్మెల్యే అవుతాను. 70% వాళ్ళు ఏం చెప్తారు కూడా నా మీద ఆధారపడరు. సో దీన్ని బట్టి పాలిటిక్స్ అని ఇది నేను చెప్పేది కానీ ఇది ఫ్యాక్ట్. కానీ పాలిటిక్స్ మన జీవితాన్ని మారుస్తూ ఉంది. జీవితాన్ని మారుస్తున్నప్పుడు మనము పాలిటిక్స్లో అంబేద్కర్ గారు ఇట్స్ మాస్టర్ కీ అంటే మన పాలిటిక్స్లో మనం దూరాల మన శక్తి మనం ఉపయోగించుకోవాలి. అలాంటప్పుడు మనం ఒకవైపు మనకు ఒక ఏముండాలా, ఇతరులను కలుపుకొని ముందుకెళ్తేనే ఈ రాజకీయంలో బయటపడేది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు ఏదైనా కానీ ప్రతి చిన్న పనికి ఎమ్మెల్యే అంటున్నారు, ప్రతి చిన్న పనికి ఏదో సర్పంచ్ అంటున్నారు, ప్రతి చిన్న పనికి అంతా పాలిటిక్సే. పూర్వకాలం మా ఫాదర్ ఐఏఎస్ ఉన్నప్పుడు చాలా ఆఫీసర్లు చాలా బాగా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని పొలిటికల్ స్పియర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఆఫీసర్స్ స్పియర్ తగ్గుతూ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీకు చెప్పేది అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనము తెలివిగా ఒక విధంగా చెప్పాలంటే మనము ఒక ఎడ్యుకేటెడ్ బ్రాహ్మణ్గా ఆలోచించాలి.
ఎందుకంటే మన ఏమి ఉండాలా ఇతరుని కలుపుకొని మన ఏం సాధించేదానికి ఇతరులకి కలుపుకొని ముందుకెళ్ళే దాంట్లో మనము చేయగలిగితేనే మనం అనుకున్నవన్నీ సాధించగలం. లేకపోతే ఉత్తగా మాటలు చెప్పి భోజనం తినాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. సో అందుకని పరిస్థితులు నేనేం కొత్త ఏం చెప్పంటే వాస్తవ పరిస్థితులు మీ ముందర తీసుకొని వస్తున్నాను. అందుకని నేను చెప్పేది ఏంటిదంటే మీ పట్ల మీ పట్ల మీ సంక్షేమం కోరే రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఎంకరేజ్ చేయాలి. దాని తర్వాత ఏంటిదంటే పార్టీలు కానీ ఏదైనా, ఎందుకంటే మీకు ఓటించింది మీ సంక్షేమాన్ని మీకు మంచి జరిగేదానికి ఓటేయడానికి ఓటించింది. సో అందుకని అది ఆలోచించుకొని పరిస్థితుల్లో పార్టీలో కానీ ఏదైనా కానీ మీకోసం పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఆ తెలివి ఉంటేనే ముందుకెళ్ళారు. ఎవరు మంచి స్థాయిలో డెవలప్ అయ్యిందని ఇలాంటి తెలివి వాళ్ళకు ఉంటుంది. అందుకని వాళ్ళు ముందుకెళ్ళారని వాళ్ళు గమనించాలి. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇవన్నీ చాలా కష్ట పరిస్థితులు. చేయాలంటే ఏంటిది, ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి నేను ఎమ్మెల్యే అయితేనే నేను చేయగలను. 2-3 చిన్న పనులు నేను చేయగలను. అసలు నేను ఎమ్మెల్యే కాకపోతే నేనేం చేస్తాను, ఎక్కడైనా కూర్చొని స్పీచ్లు ఇవ్వాల్సి వస్తుంది. సో నేను అనేది ఏంటిదంటే ఇవన్నీ వాస్తవాలు గమనించి, ఎందుకంటే ఇప్పుడు దళితులు అనేవాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్. ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మిన్స్ తర్వాత ఈ దళితులే బాగా తెలివిగా బాగా ఆలోచన శక్తి ఉంది. అది కరెక్ట్గా వాళ్ళు ఉపయోగించుకొని జాతి కోసం అందరి కోసం మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ, ఇంకొక విషయం ఏంటిదంటే ఏది జరిగినా కానీ మనకనేది మన ఆత్మ అనేది ఒకటి ఉంటుంది. దానికి మనం సమాధానం చెప్పుకోవాలా. దానికి కాన్షియస్ అన్నది ఇంగ్లీష్లో. సో నేను అనేది ఏంటంటే దాంట్లో క్లారిటీ ఎవడేమన్నా అనుకున్నా కానీ మనం ఇప్పుడు నాకుంటే నేను ఫస్ట్ ఎస్టీలకు ప్రిఫరెన్స్ ఇస్తాను, ఎస్సీలకి 2 వర్గాలకు ఇస్తాను, దాని తర్వాత బీసీకి ఇస్తాను, ముస్లిమ్స్కి ఇస్తాను. తర్వాత ఎందుకంటే పేద బడుగు వర్గాలు చేయాలంటే ఇదే దానికి ఒక ఫిలాసఫీ. ఎవడు వాడు ఓటు వేసినా ఏమి ఏకపోయినా పోయి, ఇది నా పర్సనల్ ఫీలింగ్. అందుకని అది నాకు సాధనైనంత వరకు ఆ పాలసీ ఎందుకంటే నేను నాకు సమాధానం చెప్పుకోవాలి. నేను హ్యాపీగా ఉంటే ఇతరులు ఎవడేమనుకుంటే నాకే అది అలాంటి ఫిలాసఫీ మనకు ఉంది. కాబట్టి నేను కూడా కొన్ని సూచనలు నాకున్న అభిప్రాయాలు నేను చెప్తున్నాను. సరే ఏంటంటే నేను ఈ మధ్య ఏదో 2-3 మాటలు మాట్లాడుతున్నాను కానీ ఇంతకుముందు ఎప్పుడు స్పీచ్లు ఇచ్చేవాడు కాదు. అందుకని స్పీచ్లు తక్కువ, పని ఎక్కువ చేశాను. అంకారావు చెప్పాడు స్పీచ్లు తక్కువ, పని ఎక్కువ చేశానని. సో అందుకని ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏది ఏమైనా కానీ నా ఉద్దేశం ఏంటిదంటే పొలిటికల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. నా ఉద్దేశం అంటే పొలిటికల్ పవర్లో మాదిగలు కూడా కలిసి పనిచేయాలనేది నా కోరిక, అభిప్రాయం. రెండో విషయానికి వస్తే నేను ప్రత్యేకంగా చెప్పేది ఇక్కడంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి నా సూచన నా సలహా ఏంటిదంటే ఎప్పుడైనా కానీ మన పెద్దలు ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనం ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. నువ్వు నన్ను నడుచుకోవచ్చు, నేను నడుచుకోవచ్చు, మనం అందరం నడుచుకోవచ్చు, కానీ పెద్ద ఆయన మధ్యలో లాక్కడం. సో డాక్టర్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు చేయదనకూడదు. ఒకటి. రెండోది ఆయన తర్వాత ఎంతైనా కానీ జగ్జీవన్ రావు గారు కూడా చేశారు. మన అనవసరంగా వాళ్ళని అంతా మనకు టైం వేస్ట్. ఏదో నా మీద ఇష్టం లేకపోతే నా మీద ఇష్టం, నీ మీద ఇష్టం, నేను చెప్తాను. కానీ వాళ్ళిద్దరిని తీసుకుని వచ్చి మధ్యలో పెట్టి అది కరెక్ట్ అయిన పద్ధతి కాదని నా అభిప్రాయం. ఎవరు ఏం చెప్పినా కానీ చదువుకున్న వాళ్ళు చేసి తెలివిగా ఖచ్చితంగా ఇది పాటించాలని నా సూచన, కోరిక. మా మిత్రుడు విజయ్ కుమార్ మేధావి, పిహెచ్డి అని చదువుకున్నాడు, మంచి వ్యక్తి. ఆయనకి ఈ చైర్మన్ మాల కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినందుకు అందరికన్నా ఎక్కువ నేను సంతోషపడతా ఉన్నాను. అదేవిధంగా ఈ పదవికి కారకులైన ప్రోత్సహించిన మన ప్రొఫెసర్ రాములు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతుంటే మనం ఎంత అనుకున్నాం కానీ వాళ్ళు కదా పోస్ట్ ఇచ్చింది. సో అందుకని వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాకు మంచి వ్యక్తికి ఇచ్చినందుకు
థ్యాంక్స్ చెప్పి ఇక్కడ వచ్చిన సోదరులు నమస్కారాలు సెలవు తీసుకుంటాం. అంటే అవకాశాన్ని కాంశీరామ్ గారు ఏం చెప్పారు, ఏ భావజాలం ఉంటుంది, జాతికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధమైన డైరెక్షన్లో వెళ్ళాలి అనేది ఐ థింక్ వారికంటే చెప్పగలిగేవారు అర్హులు ఎవరు లేరనేది నా ముఖ్య ఉద్దేశం. దయచేసి వారు కనుక సభలో ఉంటే వారి స్టేట్మెంట్ని దయచేసి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవాల్సిందిగా విన్నవించుకుంటా ఉన్నాను. మరీ ముఖ్యంగా 2018లో ఈ కార్యక్రమం ముఖ్యంగా నడవడానికి ఏర్పాటు కావడానికి ముఖ్య కారకులు 2018లో గౌరవనీయులు మాన్యశ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని నేను కలవడం జరిగింది. మా గురువు గారు మాదాపూర్లో పార్టీ ఆఫీస్ ఉండేది, వెళ్తూ ఇలా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నా వస్తావా అన్నాడు. వస్తాను సార్, ఆ రోజు మాకు వేరే పని ఏమి లేదు, ఖాళీగా ఉన్నాం, క్లాసెస్ ఏమి లేవు, వస్తాను సార్, సార్ని కూడా చూసినటువంటిదని వెళ్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పటికి రోహిత్ వేముల ఉద్యమంలో ఉన్నాం, కేసులు అయ్యాయి, సస్పెండ్ అయిపోయి ఉన్నాం, కెరీర్స్ ఎలా వెళ్ళాలి, ఎలా ముందుకెళ్ళాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ మేము కూడా మీ పార్టీలో చేరుతాం సార్ అని అడిగితే వారు ఏమన్నారంటే ఏం చేస్తారు మీరు అన్నారు. ఏం చేస్తారంటే మీరు ఏం పని చెప్తే చేస్తాం సార్. వారు అన్నమాట నాకు ఇప్పటికీ గుర్తు. ముందు వెళ్ళి మన పార్టీ సిద్ధాంతాలని ప్రజల్లో చర్చ పెట్టండి అన్నారు. ముఖ్యంగా యువతలో చర్చ పెట్టండి అంటే వారి ఉద్దేశం ఏంటంటే ఏ రాజకీయ నాయకులు ఏమంటారండి ఇదే కులం బాబు, ఓకే మాలవాడుగా, సరే మాల కులంలోకి వెళ్ళి మాల కులం నుంచి మనకి ఎక్కువ ఓట్లు వచ్చే విధంగా కష్టం చేయని చెప్పి సదరు రాజకీయ నాయకులు చెప్పేటువంటి సమకాలీన రాజకీయ పరిస్థితుల్లో వారు చెప్పినటువంటి మాట ముందు మన సిద్ధాంతాలను చర్చ పెట్టండి. యువతలో మన సిద్ధాంతాలు నచ్చి మన దగ్గర రావాలి, కానీ మనం ఏదో ఆశ చూపి వాళ్ళని చేర్చుకుంటే అది సరైన రాజకీయం కాదని చెప్పి వారు చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మాల కార్పొరేషన్ చైర్మన్గా అనౌన్స్మెంట్ ఇచ్చే ముందు రోజు నైటు ఫోన్ చేసి మిమ్మల్ని రేపు పొద్దున ప్రెసిడెంట్ గారు రమ్మన్నారని చెప్తే వెళ్ళాం. అనౌన్స్మెంట్ అయిన తర్వాత వారు పిలిచి చెప్పిన మాట, మీకు మాల కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు ఇచ్చారో తెలుసా అన్నారు. అంత పెద్ద మనిషి ఎదురుగా కూర్చొని అడిగితే ఏం చెప్తాం, నోట్లో మాట రాలేదు. సార్ అన్న, సార్ అంటే మీ అమ్మ నాన్న ఇద్దరు కూడా రైతు కూలీలు, వ్యవసాయ కూలీలు, నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు, స్ట్రగుల్ చేసావు, మాల కులంలో ఉన్న సమస్యలు నీకు మాత్రమే, నీకైతే ఎక్కువ అర్థం అవుతాయి, నువ్వు ఆ పదవికి న్యాయం చేయగలుగుతావు ఆ బాధ్యతకి అని చెప్పి రాజకీయంగా ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నా పట్టించుకోకుండా ఎవరికైతే మేలు జరగాలనో, ఎవరికైతే అవసరం ఉందో వారి కోసం పనిచేయి, నీ 2 సంవత్సరాల టెన్యూర్లో లేకపోతే నువ్వు ఆ బాధ్యతలో ఉన్నంతకాలం ఖచ్చితంగా ఈ మార్పు తీసుకురాగలిగిన జాతులు అని చెప్పి నువ్వు ఖచ్చితంగా భవిష్యత్తు తరాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి వారు ఆ రోజు ఆ ఒక్క మాట చెప్పి పంపించారు. ఆ ఒక్క మాట తప్ప ఏ విధమైన రాజకీయ హితబోధలు కానీ రాజకీయంగా ఇలా ఉండాలి, ఇలా చేయాలి ఏమి చెప్పాలని చెప్పి నువ్వు ఒకటే, ఎస్సీ మాల కమ్యూనిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, ఇప్పటివరకు ఎవరికైతే న్యాయం జరగలేదు వారికి జరిగే విధంగా నువ్వు చూడాలి, నువ్వు మాత్రమే ఆ పని చేయగలుగుతావు అని చెప్పి నేను ఈ బాధ్యత తీసుకున్నావు అని చెప్పి వారు చెప్పింది నాకు నిరంతరం గుర్తెచ్చుకుంటూ ఉంటాను. సో ఈ కార్యక్రమానికి ముఖ్య ఈరోజు ఇక్కడికి రావడానికి 2021లో నేను పర్చూరు నియోజకవర్గంలో పోటీ చేసి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో 2021లో వారు పిలిచి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలి, మీరు మీ సేవలు అవసరం పార్టీకి అని చెప్పి అంటే ఆశ్చర్యం. అప్పుడు కూడా ఒక పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే చాలా రాజకీయ అనుభవం అవసరం, వయసు అవసరం, వయసు లేదు, అప్పటికి 30 సంవత్సరాలు కూడా లేదు. నువ్వు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉండాలంటే ఆశ్చర్యం వేసింది. అంటే వారు ఎందుకు అలా చేశారని తర్వాత విశ్లేషించుకుంటే అనేక సందర్భాలు వారు మాతో అన్నమాట, ఒక సమూహంలో సమస్యల్ని ఆ సమూహంలో పుట్టిన మీరే పరిష్కరించగలుగుతారు, వాటిని పరిష్కరించగలిగే శక్తి మీ దగ్గరే ఉంటుంది, మిమ్మల్ని రాజకీయంగా వెనకేసుకు రావాల్సిన బాధ్యత నా మీద ఉందని చెప్పి వారు చెప్పిన దానికి నిదర్శనం ఈరోజు విజయ్ కుమార్ అని నేను
మాల కార్పొరేషన్ చైర్మన్గా నియామకం కావడం. ఈ నియామకం కావడానికి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయులు శ్రీ